నీటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ విశిష్ట అతిథి అసిస్టెంట్ కలెక్టర్ విజయ్ గారికి మరియు మన ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నాగార్జున గారికి మరియు అసిస్టెంట్ మా ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారికి మరియు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్కూల్ కరస్పాండెంట్ గారికి మరియు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా డ్రగ్స్ కోసం మిమ్మల్ని అవేర్నెస్ తీసుకొస్తే అంటే డ్రగ్స్ అంటే ఏంటి అని అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నంలో మీకు లేని డ్రగ్స్ కోసం మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తామని మేము బాధపడుతూ ఉంటాం జనరల్. ఎందుకంటే అసలు డ్రగ్స్ అంటే ఏంటి అని మళ్ళీ మీరు గూగుల్ సెర్చ్ చేస్తారు. దీంట్లో డ్రగ్స్ అంటే ఏంటి, అసలు డ్రగ్స్ ఏమవుతుంది అని మీరు అంటే ఇది చెడు అన్నదాన్ని మనం దాని వైపుకి వెళ్ళద్దు. చెడు అన్నప్పుడు ఒక దేశాన్ని కానీ ఒక దేనన్నా నాశనం చేయాలంటే ఒక బాంబులు వేయాల్సిన లేదు, ఒక మిసైల్స్ పంపాల్సిన అవసరం లేదు. 30-40% ఉన్న యూత్ మీద ఈ డ్రగ్స్ అనే ఎఫెక్ట్ పంపించామంటే ఆ దేశం అంతా కూడా మనం జాంబీస్ సినిమా చూస్తారా, జాంబీస్ అట్లా మారిపోతాం. ఇంకట్లా మారితే దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుంది? కాబట్టి భారతదేశానికి వెన్నుముక అయినటువంటి ఈ యువత ముఖ్యంగా డ్రగ్స్ బారి పడద్దు అని చెప్పడానికి మేము ప్రతి దిక్కున కూడా మా డిపార్ట్మెంట్ చేస్తున్నాం. ప్రతి కళాశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే ఉందో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా లేకపోతే ఏదైనా జరుగుతున్నా మీకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు సంబంధిత మీ ప్రిన్సిపాల్ గారు కానీ లేకపోతే ఎవరైనా సంబంధిత వ్యక్తులు కానీ లేదా మా డిపార్ట్మెంట్ మాకు నెంబర్ ఇస్తాము మాకు కానీ చెప్తే అలాంటి ఏమంటే మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డ్రగ్స్ అన్నది చాలా రకాల సార్లు చెప్పారు, సీఏ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు. డ్రగ్స్ అన్నది మత్తు కలిగించే ఏది కూడా మనకి మంచిది కాదన్నప్పుడు దాని వైపు వెళ్ళకూడదు. మత్తు కలిగించేది చెడు కలిగించేది ఏదైనా ఉన్నా ఒక పెద్దల వాళ్ళు చెప్పినా కానీ మనం అటువైపు వెళ్ళద్దు. ముఖ్యంగా మేము చూస్తున్నాం, నేను ఒక మదిరలో ఒక గాంజా కేసు పట్టుకున్నా. దాంట్లో 5 years పాటు కోర్టులో దాన్ని అన్ని చేసి వరుస పోయి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్కడికి 20 ఏళ్ళ జైలు శిక్ష, ₹1,00,000 ఫైన్ పడ్డది. అంటే ఏం చెప్తున్నాను, ఒక మర్డర్ చేసిన వ్యక్తికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడితే ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులకి మీరేం అవసరం లేదు. అది మీకు జస్ట్ మీ దగ్గర పొజిషన్లో ఉంటే చాలు. అది చాలా హైయెస్ట్ క్రైమ్. ఇది NDPS యాక్ట్ 1985 చాలా పనిష్మెంట్ఫుల్ యాక్షన్. ఇది దీంట్లో ఏమాత్రం ఎవరైనా దొరికినా కానీ దాంట్లో మరి వెనకరాలు బెయిల్ ఉండదు, నాన్-బెయిలబుల్ అఫెన్స్. కాబట్టి ఒకసారి రికార్డులో మీ పేరు ఎక్కినా మీ భవిష్యత్ అంతా అంధకారంలో పోతుంది. మీ తల్లిదండ్రులు ఎంతో హోప్స్ పెట్టుకుని మిమ్మల్ని ఇక్కడ పంపించి చదివిస్తున్నారు. మేము కూడా మీకులాగే చదువుకుని పైకి వచ్చినాడు. ఇంకా మీ బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఈ డ్రగ్స్ విషయంలో ఎప్పుడైనా పొరపాటున మీ క్యాంపస్ దరిదాపులకు రాకూడదు. ఈ డ్రగ్స్ అన్న విషయం ఎప్పుడైనా మీకు అలాంటి వాటికి తారసపడితే మా డిపార్ట్మెంట్ ఎప్పుడు ముందు ఉంటుంది. ఈ కరీంనగర్లో వచ్చిన కాడికి వెళ్ళి నేను ఒక 15-20 డ్రగ్స్ కేసులు చేసే గాంజా కేసులు. ప్రతి కేసు ఒక ఛాలెంజ్. ఒక కేసులో 20-30 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దాంట్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళంతా ఉంటారు. కాబట్టి మానసికమైన ఈ జబ్బును మనం తొలగించాలంటే ముందు డ్రగ్స్ అనేది తెలుసుకోవడం, అవేర్నెస్ ఉండటం వేరు. కానీ దాన్ని బట్టి ప్రయోగాలు చేద్దాం. దాని మీద డ్రగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు, అసలు డ్రగ్స్ అంటే ఏంటి, గాంజా అంటే ఏంటి, ఓపియం అంటే ఏంటి, ఇవన్నీ దానికోసం తెలుసుకుంటే తప్పు లేదు. కానీ దాన్ని ఏమాత్రం మనం చేసినా కానీ భవిష్యత్తు మాత్రం చాలా అంధకారంలో పోతుంది. దయచి మీకు మనం చేసేది ఏమన్నా అంటే అలాంటిది ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్ నుంచి తీసుకురండి. మనం అందరం కలిసి అలాంటి ఈ డ్రగ్స్ రాకాసిని మనం నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. మరి కార్యక్రమానికి